నెక్స్ట్ 16th question, which direction is always shows on the top of a map? మ్యాప్ యొక్క టాప్ సైడ్ ఎప్పుడు ఏ డైరెక్షన్ ఉండాలి? నార్త్ డైరెక్షన్. విచ్ డైరెక్షన్? నార్త్ డైరెక్షన్. ఎప్పుడు కూడా నార్త్ డైరెక్షన్లోనే ఉండాలి. సో మనము మ్యాప్ని కనుక తీసుకున్నట్టయితే ఒకసారి మ్యాప్ని చూడండి. ఇక్కడ మ్యాప్ లోపల ఏ డైరెక్షన్లు ఉన్నాయి మనకు చూడండి. టాప్లో ఏమున్నది? నార్త్, బాటమ్ సౌత్, రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెస్ట్. సో ఇవి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. వాటి మధ్యలో ఉన్న డైరెక్షన్స్ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. ఈ డైరెక్షన్స్ని గుర్తుపెట్టుకోవాలి. హౌ కెన్ వి ఫైండ్ డైరెక్షన్స్ వితౌట్ కంపాస్? ఒకవేళ కంపాస్ కనుక లేకపోతే డైరెక్షన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము? బై అబ్జర్వింగ్ సన్ రైజ్ అండ్ సన్సెట్. సన్ రైజ్ ఉండేదేమో ఈస్ట్, సన్సెట్ ఉండేదేమో వెస్ట్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో నార్త్, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో ఈస్ట్. రైట్ హ్యాండ్ సైడ్ ఏమో సౌత్. ఇట్లా మనము గుర్తుపట్టడము జరుగుతుంది. నెక్స్ట్ one question is given to here. What does a scale 1 centimeter is equal to 10 kilometers mean? 1 centimeter is equal to 10 kilometers అంటే అర్థం ఏమిటి? 1 centimeter on the map represents 10 kilometers on the ground. మ్యాప్లో 1 సెంటీమీటర్ అంటే దాని అర్థం ఏంది? 10 kilometers on the ground. గ్రౌండ్ పైన 10 kilometers. గ్రౌండ్ పైన ఎన్ని కిలోమీటర్స్? 10 kilometersని మనకు చూపెట్టడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్.